హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏమిటో చూద్దాం రండి. ఇది నేను నిన్న ప్లాస్టిక్ టబ్లో పెంచిన గోంగూరను కోసాను కదండి. అది ఈరోజు కర్రీ ఎలా చేశానో చూడండి. ఈ గోంగూరను అయితే ఫస్ట్ కడిగి నీడలో ఆరబెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గోంగూర వేసి కచ్చా పచ్చాగా రోటిలో దంచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఎండుమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పోపు గింజలు వేసి దోరగా వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆపేసి దించేసుకోవాలి. ఇదండి ఇవాళ మన వీడియో. నేనైతే ఒక్కోసారి ఇలానే వండుతాను. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.